జీవితంలో సమస్యలు ఎవరికి రావు? నాకు, మీకు, మనందరికీ వస్తాయి. కానీ ఆ సమస్య మనల్ని ఎంతవరకు దెబ్బతీస్తుందనేది మనం దాన్ని ఎలా చూస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనుకుందాం. దానిని ఇద్దరు వ్యక్తులు చూశారు. చూసిన ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి గ్లాసులో నీళ్లు సగం ఖాళీ అయిపోయిందే అని బాధపడుతూ ఉంటే, రెండవ వ్యక్తి మాత్రం గ్లాసులో నీళ్లు ఇంకా సగం ఉన్నాయి కదా అని సంతోషిస్తూ ఉన్నాడట. చూడండి, పరిస్థితి ఒకటే, కానీ చూసే కోణం వేరు. అంటే పర్స్పెక్టివ్ వేరు. ఈ కాన్సెప్ట్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కారులో తెలియని రూట్లో వెళ్తున్నప్పుడు GPS వాడతాం కదా. ఒకవేళ మనం దారి తప్పి రాంగ్ రూట్లోకి వెళ్తే ఆ GPS ఏమైనా మనల్ని తిడుతుందా, లేక ఏడుస్తూ గొడవ పడుతుందా? ఇలాంటివి ఏమీ చేయదు. మరేం చేస్తుంది? రీరూటింగ్ అని చెప్పి ఉన్న చోటు నుండే గమ్యానికి వెళ్ళే కొత్త దారిని చూపిస్తుంది కదా. సానుకూల దృక్పథం అంటే కూడా సరిగ్గా ఇదే. తప్పు జరిగిపోయిందని, అనుకున్నది జరగలేదని బాధపడకుండా ఇక్కడ నుండి నేనేం చేయగలను అని ఆలోచించడమే అసలైన సానుకూల దృక్పథం. ఎదురుగా సమస్య పెద్దగా కనిపించినప్పుడు భయంతో మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. అదే ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నప్పుడు మన మెదడు పరిష్కారాల వైపు అడుగులు వేస్తుంది. ఏడుస్తూ కూర్చుంటే సమస్య తరగదు సరికదా, ఉన్న శక్తి కూడా పోతుంది. అదే నవ్వుతూ పోరాడితే కనీసం గెలిచే అవకాశం అన్నా ఉంటుంది. సానుకూల దృక్పథం అంటే అంతా మంచి జరుగుతుంది అని భ్రమపడటం కాదు. ఏం జరిగినా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నాలో ఉంది అని నమ్మడం. ఒక అపజయం ఎదురైనప్పుడు అది ముగింపు కాదు, అదొక పాఠం అని అనుకోవడమే సానుకూల దృక్పథం. గుర్తుంచుకోండి, మన చుట్టూ చీకటి కమ్ముకుంటే చీకటిని తిట్టడం కంటే ఒక చిన్న దీపం వెలిగించడం మేలు. పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మన ఆలోచనలు మన చేతుల్లోనే ఉంటాయి. చిరునవ్వుతో సమస్యను పలకరించండి. ఆ ధైర్యమే మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. ధర్మో రక్షతి రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.